our church need to be built on the praises of God. మన సంఘము దేవుని స్తుతులపైన నిర్మించబడాలి. Amen. ఆమేన్. You know, your worship is based on what is your relationship with God. మీ ఆరాధన అనేది దేవునికి మీకున్న సంబంధం పైన ఆధారపడి ఉంటుంది. So one of the most important thing about worship is how much you love him. ఆరాధనలో ఉన్న అతి ప్రాముఖ్యమైన ఒకనొక విషయం ఏంటంటే దేవుణ్ణి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు అని. How much you love Jesus. మీరు యేసుని ఎంత ప్రేమిస్తున్నారు. If you love Jesus, మీరే గనుక యేసుని then ప్రేమిస్తున్నారు, you can do anything for him. ఆయన కొరకు మీరు ఏదన్నా చేయగలుగుతారు. So actually your worship will come when you love Jesus, you as a little child and he as the loving father. అయితే మీ ఆరాధన అనేది ఎప్పుడు సరిగా బయటికి వస్తుందంటే మీరు ఎప్పుడైతే యేసుని ప్రేమిస్తారో, మీరు ఒక చంటి బిడ్డ వలె, ఆయన మీ ప్రియ తండ్రి వలె మీకు ఉంటారో, అప్పుడు అది శ్రేష్టమైన రీతిగా బయటికి వస్తుంది. And this is what exactly King David did. ఇదే రాజైన దావీదు చేసిన పని. So we will look into the word today. ఈరోజు వాక్యం చూద్దాము. Let's all pray now. కలిసి ప్రార్థన చేద్దాం. Father, thank you for your love towards us. తండ్రి, మీ పట్ల మా పట్ల మీరు కలిగిన ప్రేమను బట్టి Our hearts and minds are open to receive the word. హృదయము మనస్సు మీ వాక్యము కొరకు తెరిచించినాం. Give us instruction and guidance from your word. మీ వాక్యం నుంచి ఉపదేశంలో నడిపింపును దయచేయండి. Your word is sweeter than the honey and the honeycomb. ప్రభువా, మీ వాక్యము తేనె కంటే చుంటి తేనె దారుల కంటే ఎంతో మధురమైనదయ్యా. Help us to enjoy your word today. ఈ రోజు మీ వాక్యమును ఆనందించడానికి మాకు సహాయం Give చేయండి. us the instructions from the word of God. మీ దేవుని వాక్యం నుంచి ప్రభు మాకు ఉపదేశములు దయచేయండి. We come before you like little children. చిన్న బిడ్డల వలె మీ ముందుకు మేము వస్తున్నాము. You are our loving Father. మీరే మా ప్రియ తండ్రి అయి ఉన్నారు. We worship you from the bottom of our heart. మా హృదయాంతరంగము నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. A father and the son. తండ్రి మరియు కుమారుడు. And that is what the Bible says, those who worship him in truth and spirit. అదే బైబిల్ మాకు చెప్తున్నది, ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని. Let that spirit of worship fall upon everyone in God's temple in Jesus' name. గాడ్స్ టెంపుల్ ఉన్న ప్రతి ఒక్కరిపైన ఆ ఆరాధన ఆత్మ దిగి వచ్చును గాక యేసు నామములో. The anointing of the worship fall upon God's temple in Jesus' name. గాడ్స్ టెంపుల్ పైన ఆరాధన అభిషేకము దిగి వచ్చును గాక. Let that anointing of the worship not leave this place in Jesus' ఈ name. స్థలమున ఆరాధన అభిషేకము విడిచిపోకుండా ఉండును గాక యేసు నామములో. Thank you, Lord, for your love. ప్రభువా, మీ ప్రేమను బట్టి మీకు We వందనాలు. give you praise. మీకే స్తుతి We చెల్లిస్తున్నాము. commit everything into thy hands. సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాము. In Jesus' mighty name we pray. యేసు అతి శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము. Amen, Amen. 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 Please be seated. Let's read from 2 Samuel chapter 6 verse 14. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాము. It says, Then David danced before the Lord with all his might, and David was wearing a linen ephod. 2 Samuel 6:14. Yeah. ఎట్లనగా యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడి ఒకటి వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. Hallelujah. హల్లెలూయా. Then it says, verse 15, So David and all the house of Israel brought up the ark of the Lord with shouting and with the sound of the trumpet. 15వ వచనం చూసినట్లయితే, ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతో బాకా నాదములతో యెహోవా మందస్సమును తీసుకొని వచ్చిరి. David danced before the Lord. దావీదు దేవుని ముందు నాట్యమాడెను. The ark was brought to the city of David. దావీదు పట్టణముకు దేవుని మందస్సము తీసుకుని రాబడింది. David was king. దావీదు రాజుగా ఉంటున్నాడు. And he knows the protocol. దాని యొక్క ప్రక్రియ తనకు తెలుసు. Protocol. ఆ ప్రోటోకాల్ తనకు తెలుసు. And he knows as a king what he is supposed to do and what he is not supposed to do. ఒక రాజుగా తను ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కూడా అతనికి తెలుసు. He has also the advisors to advise him. తనకి సలహా ఇవ్వడానికి సలహాదారులు కూడా తనతో ఉన్నారు. There are hundreds of
advisors or counselors for David. దావీదుకి అనేక మంది వందల కొలది మంది సలహాదారులు తనతో పాటు ఉన్నారు. And verse 16 says, "Now as the ark of the Lord came into the city of David, Michal, Saul's daughter, looked through a window and saw King David leaping and whirling before the Lord, and she despised him in her heart." 16వ వచనం చదువుదాం అందరం కలిసి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదుని కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. Verse 20. 20వ వచనం. Then David returned to bless his household, and Michal, the daughter of Saul, came out to meet David and said, "How glorious was the king of Israel today, uncovering himself today in the eyes of the maids of his servants, as one of the base fellows shamelessly uncovers himself." 20వ వచనం అందరూ కలిసి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడకుడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలీయులకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు. So Michal was not talking something nonsense here. ఇది ఇక్కడ పనికిరాని మాటలేమి మీకాలు ఇక్కడ మాట్లాడట్లేదు. She was talking about the protocol. ఆ ప్రోటోకాల్ గురించి మీకాలు మాట్లాడుతుంది. So what is the answer of David? Verse 21. 21వ వచనం దావీదు ఇచ్చిన జవాబు ఏంటి? Please read, yeah. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరుచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసితిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. Hallelujah. హల్లెలూయా. Verse 22 says, "And I will be even more undignified than this, and will be humble in my own sight. But as for the maid servants of whom you have spoken, by them I'll be held in honor." 22వ వచనంలో ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడనగుదనని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకండయుండును. Verse 23 says, "Therefore Michal, the daughter of Saul, had no children to the day of her death." ఆమేన్. మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనక యుండెను అని 23వ వచనం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. The worship of God has to come from the bottom of your heart. దేవుని యొక్క ఆరాధన అనేది మీ హృదయ లోతుల నుంచి రావాల్సి ఉంటుంది. And it comes out of a relationship with your father. మీ తండ్రితో ఉన్న మీ సంబంధం వలన అది బయటకు వస్తుంది. It comes from the love that you have for your father. మీ తండ్రి పట్ల మీకున్న ప్రేమను బట్టి అది మీ నుంచి బయటకు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. I'm going to explain to you the verse 14. 14వ వచనం మీకు వివరిస్తాను. Hallelujah. హల్లెలూయా. So here there are many people who think in verse 14 David was merely dancing in the flesh. అయితే చాలా మంది 14వ వచనం చూసి దావీదు ఇది సాధారణంగా శరీర రీతిగా తను నాట్యమాడుతున్నాడేమో అనుకుంటారు. So because of that thinking, many Christians, they wanted to dance like David danced, and they start gyrating with all their might. అయితే ఈ విధంగా అర్థం చేసుకుని ఆ వివేచనతో చాలా మంది వారు బలమంతటితో సాధారణంగా నాట్యమాడడానికి దావీదు వలె ప్రయత్నిస్తారు. David was a man of the spirit, so he was not doing according to the flesh. అయితే దావీదుని చూసినట్లయితే తన ఆత్మీయ పురుషునిగా ఉన్నాడు, తను శారీరక రీతిగా తను నాట్యం ఆడట్లేదు. And you need to understand that he was dancing before the ark of God. In other words, before the presence of the Lord. అక్కడ దేవుని మందస్సు ముందు నాట్యమాడడం అంటే దేవుని సన్నిధి ముందే తను నాట్యమాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి మీరు. So when the ark of God was being brought into the city of David, here in the verse 14 says,
Then David danced before the Lord with all his might, and David was wearing a linen ephod. ఇక్కడ 14 వచ్చినప్పుడు దావీదుపురంలోకి ఆ మందసం తీసుకొచ్చినప్పుడు దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. What is in Telugu about what he was wearing? ఏఫోద్. Okay, so ephod is a cloth, a linen cloth that was used to be worn by priest. అయితే ఏఫోద్ అనేది ఇది నారతో పట్టిన దుస్తులుగా ఉండేది. అది కేవలం యాజకులు మాత్రమే ధరించుకుంటుండేవారు. Hallelujah. హల్లెలూయా. In those days, dressing with a linen ephod represented the office of the priest. ఆ నారతో నేయబడిన దుస్తులు ధరించుకునే ఏఫోద్ అనే దుస్తులు అనేది యాజకత్వాన్ని సూచిస్తుంది ఆ రోజులో. So whenever the priest was in regalia, he functioned in his spiritual office. ఆ యాజకుడు ఎప్పుడైతే తన పని చేస్తుంటాడో తన ఆత్మీయ లోకంలో తన ఆత్మీయతతో పని చేస్తుంటాడు. So David was girded with a linen ephod, being also a prophet, evidently instructed by the Spirit. He danced as described in the Hebrew text, was very different from the fleshly dance of normal celebrations. ఇక్కడ దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని ఉన్నప్పుడు తన ఆత్మీయ పురుషునిగా ఆత్మతో పరిశుద్ధాత్మని ఉపదేశ ప్రకారము తను నాట్యమాడుతున్నాడు కానీ చాలా మంది అనుకుంటున్నట్టుగా శరీరరీతిగా తను నాట్యమాడలేదు ఇక్కడ. So when the Bible says that he danced before the Lord, the word that is used in Hebrew is karar. అయితే దేవుని సన్నిధిని దేవుని ముందు అతను నాట్యమాడాడు అన్న పదానికి హీబ్రూ భాషలో కరా అన్న పదము ఉపయోగించబడింది. And karar doesn't refer to a kind of whirling and gyrating that most people think. అయితే కరార్ అన్న పదము శారీరరీతిగా మనుషులు సహజరీతిగా ఆలోచిస్తున్న విధమైన నాట్యము కాదు అది. Karar means to skip and jump and spin. అయితే కరార్ అన్న పదమునికి తన గంతులు వేయడము చుట్టూ తిరగడము నాట్యమాడడం అన్న And turning around about your own axis like a child. ఒక చంటి బిడ్డ వల్ల చుట్టూ తన తిరగడము. Amen. ఆమేన్. Have you seen the children dancing? పిల్లలు డాన్స్ చేయడం ఎప్పుడైనా చూసారా? The little ones. చిన్న పిల్లలు Maybe say 2 years, 3 years. 2-3 సంవత్సరాల పిల్లలు They have not gone to any dance school. ఏ డాన్స్ స్కూల్కి వెళ్ళి ఉండరు వాళ్ళు. They have not got training in it. ఏ ట్రైనింగ్ దానిలో పొందుకోలేదు. But they are doing it from their heart. కానీ వాళ్ళు హృదయం నుంచి దాన్ని చేస్తుంటారు. Spinning, jumping, turning around, whirling around, and this is what they do. తిరగడము, గంతులు వేయడము, చుట్టూ తిరగడము అలా నాట్యం చేస్తూ ఉంటారు. Are you getting it? They are not, making conscious steps by, seeing that, oh, okay, my step should be like this, my step should be like that. No. ఏదో గ్రహింపుతో నేను ఇలా వేయాలి, ఇటు అడుగు వేయాలి, ఈ కాలు ఇటు వేయాలి అన్న గ్రహింపుతో వాళ్ళు ఏం చేయరు. The body language is very conscious when it comes to the fleshly dance. శరీర రీతిగా నాట్యమాడినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ విషయంలో ఎంతో గ్రహింపు కలిగి ఉంటాం. But when the dance comes from the heart, it doesn't bother about the steps. కానీ అది ఆ నాట్యం అనేది మీ ఆత్మ నుంచి మీ హృదయం నుంచి వచ్చినప్పుడు దానిలో వేసే అడుగుల్ని పెద్ద పట్టించు. In other words, ఇంకొక మాటలో when you dance before the Lord, దేవుని ముందు మీరు నాట్యం ఆడినప్పుడు the dance is not coming from your brain, but it comes from your heart. మీ మెదడు నుంచి వచ్చే నాట్యం కాదు కానీ అది మీ హృదయం నుంచి వచ్చే నాట్యం అయి ఉంటుంది. Every time you dance before the Lord, make up your mind, it is not from your mind, it is not from your brain. అయితే ప్రతిసారి దేవుని ముందు మీరు నాట్యం ఆడుతున్నప్పుడు మీ మనస్సులో మీరు దాన్ని సిద్ధపరచుకొని నిర్ణయించుకొని అది మీ మెదడు నుంచి మనసు నుంచి వచ్చేది కదా మీ హృదయం నుంచి. It's coming out of the full reverence that you have for the Father God. ఆ తండ్రి దేవుని పట్ల ఉన్న మీకు సంపూర్ణమైన అపూర్ణమైన గౌరవము ఘనతతో ఆ నాట్యం మీ నుంచి హృదయం నుంచి బయటకు వస్తుంది. A love that a little child has for his mother or the father. ఒక చంటి బిడ్డ తన తల్లికో తండ్రి పట్ల ఉన్న ప్రేమను బట్టి వేసేటువంటిది. Hallelujah. హల్లెలూయా. It has got nothing to do with protocol. అది ప్రోటోకాల్ కి దేనికి సంబంధం లేదు. Hallelujah. హల్లెలూయా. Usually you need to understand when a king comes for public appearance, he has to have a certain apparel.
అయితే ఒక రాజు ప్రజల ముందు సమాజం ముందు బయటకు వచ్చినప్పుడు తనకంటూ ఒక విధమైన దుస్తులు ధరించుకోవాలనే పద్ధతి ఉంటుంది. He must have a cloth, తను ఒక దుస్తులు ధరించుకోవాలి, and then he must have a overcoat, దానిపైన ఓవర్ కోట్ వేసుకోవాలి, a royal robe. ఒక రాజు వేసుకునేటువంటి అంగీని వేసుకోవాలి, He must have his crown. తన కిరీటమును ధరించుకోవాలి. All this is very, very important according to the protocol. ఆ ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా ఉండాలి ముఖ్యం. And some people think that, okay, David was naked when he was dancing. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే దావీదు నాట్యం చేస్తున్నప్పుడు తన నగ్నంగా ఉన్నాడేమో అని. No, that's not true. అది కాదు చెప్పేది. He was wearing a linen ephod which priests used to wear. యాజకులు ధరించుకునేటువంటి ఆ నారతో చేసినటువంటి ఏఫోదుని ధరించుకున్నాడు అతను. Are you getting what I'm saying? అర్థమవుతుందని చెప్పేది. So it's not his body parts were visible. అంతే దాని శరీరంలో ఉన్న భాగాలు ఏమి కనబడుతున్నాయి బయటకని కాదు. For a normal man, he was well dressed. ఒక సాధారణ మనిషి చూస్తే ఇతను మంచి దుస్తులు వేసుకున్నాడే అని చెప్తారు. But as a king, కానీ ఒక for the రాజు public appearance, రాజు ప్రజలకు కనబడే పరిస్థితిని చూస్తే he was not having that royal robe. రాజు వేసుకునేటువంటి అంగీలను ఆ దుస్తులను తను ధరించుకోలేదు అంతే అక్కడ. So what do we learn here? దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? He was not looking at the people around him. తన చుట్టూ ఉన్న ప్రజల వైపు తను చూడట్లేదు. He was not looking at his servants or maids or whoever it is. అక్కడ ఉన్న వాళ్ళు పనికత్తులు ఎవరున్నారా అనేది వాళ్ళ వైపు ఏం చూడట్లేదు ఆయన. He was only looking at God. కేవలం దేవుని వైపు మాత్రమే చూస్తున్నాడు. He danced before the Lord. దేవుని ముందు అతను నాట్యం ఆడాడు. Hallelujah. హల్లెలూయా. Even when you worship God, మీరు దేవుని ఆరాధిస్తున్నప్పుడు you must dance before the Lord as a little child. ఒక చంటి బిడ్డ వలె మీరు దేవుని ముందు నాట్యం ఆడాలి. Hallelujah. హల్లెలూయా. Many times these days we are having dance, ఈ రోజుల్లో చాలాసార్లు మనం డాన్స్ చేస్తున్నాము. and many of you think, I don't know the step, I don't have the step. And some people are smart, they dance like worldly people. Don't worry about that. You must do that, the dancing from your heart. అయితే నాకు ఈ స్టెప్ వేయడం రాదు, వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి డాన్స్ బాగొచ్చు, వాళ్ళు మంచిగా వేస్తారు, ఇలాంటివి ఏం పట్టించుకోదు. మీ నాట్యం అనేది మీ హృదయం నుంచి దాన్ని బయటకు తీసుకురండి. God is not looking at how well you are dancing. మీరు ఎంత మంచిగా నాట్యం ఆడుతున్నారని దేవుడు చూడట్లేదు. God is looking at your heart. మీ హృదయాన్ని ఆయన చూస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. And you are not dancing for the people, you are not dancing for a prize, but you are dancing because of the joy that is overflowing your heart before your loving Father God. మీరేదో ప్రజల కొరకు నాట్యం ఆడలేదు, మీకేదో మంచి బిరుదిస్తారని నాట్యం ఆడలేదు. మీ హృదయంలో మీ తండ్రి దేవుడి పైన ఉన్నటువంటి ప్రేమ పొంగి పొర్లి అది బయటకు వచ్చి నాట్య రూపంలో వస్తుంది. Hallelujah. హల్లెలూయా. It is not even cheering up. ఏదో మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడం కూడా కాదు అది. When we watch cricket, we are sometimes we sit on the edge of the chair, and when a sixer is given, you all jump up and no, I'm not talking about that kind of dance. ఏదో క్రికెట్ చూస్తున్నప్పుడు ఆ కుర్చీలో మూల అలా చివర్లో కూర్చొని ఒక సిక్స్ కొట్టగానే ఎగురు గంతులు వేసి చప్పట్లు కొట్టి ఆనందిస్తా, అటువంటిది కాదు ఇది ఇక్కడ. You dance before the Lord because of your reverence, because of your love for him. మీరు దేవుని ముందు నాట్యమాడేది మీకు ఆయన పట్ల ఉన్న గౌరవము, ఘనత, ఆయన పట్ల మీకున్న ప్రేమను బట్టి. Many of you may be thinking, what is this church? Why they are dancing? ఈ చర్చ్ ఏంటబ్బా, ఏంటి ఇలా డాన్స్ చేస్తున్నారని చాలా మంది అనుకోవచ్చు. Everything that I can assure you, everything that we do here, we do according to the word of God. మనం ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానుసారంగా చేస్తామన్న నిశ్చయత మాత్రం నేను మీకు ఇవ్వగలను. We don't do something according to the world. ఈ లోకానుసారంగా ఏది మనం చేయము. That's why I thought I will talk to you about this today. అందుని బట్టి దీని గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నాను. This is very, very important. ఇది చాలా చాలా ముఖ్యము. And there are many people, because many times you hear so many things traditionally and over the years, and you think that is the word of God. అయితే చాలా సార్లు మీరు ఆచారపరంగా వచ్చిన మీరు వింటారు, అనేక సంవత్సరాలుగా వింటూ వచ్చినవి మీరు వాటిని మీ మనసులో పెట్టుకుని ఇది దేవుని వాక్యం ప్రకారమేమో అనుకుంటారు. That's not true. అది కాదు, సత్యం కాదు. Check the Bible for yourself. మీ కొరకు మీరు బైబిల్ని పరిశోధించి చూసుకోండి. And do everything what it says. అక్కడ ఏదైతే చెప్తుందో దాన్ని మీరు చేయండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. So here, see, in the translations when we read, we get an idea
that, see, when David is saying in verse, look at that. In verse 22, he says, I will be even more undignified than this, and will be humble in my own sight. See, he was saying, when people read that one in a translation, అది 22వ వచనము తర్జుమాలు చూసినప్పుడు ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై. so what happens? People think that, he was dancing undignified. There was no dignity in his dance. అక్కడ చెప్పిన పదాన్ని అన్డిగ్నిఫైడ్ అనే పదాన్ని చూసినట్లయితే అతను ఎటువంటి గౌరవమో ఘనత లేకుండా హీన స్థితిలో నాట్యం ఆడుతున్నాడేమో అని చాలా మంది అనుకుంటారు. It's not heenam. హీనము కాదు ఇది. It is talking about the one who is before me. He is greater, and who I am humbling myself before the Almighty God. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే నా ముందు ఉన్న ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన ముందు నేను అల్పుడిగా నన్ను నేను తగ్గించుకుంటున్నాను. That dance was out of reverence. ఆ నాట్యము గౌరవంతో వచ్చేది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. So your dance, when you dance before the Lord in the house of God, you are dancing out of reverence. అయితే మీరు దేవుని మందిరంలో దేవుని ముందు నాట్యం ఆడుతున్నప్పుడు ఆయన పట్ల ఉన్న గౌరవం ఘనతతో మీరు చేస్తున్న నాట్యం అది. But if you look at the fleshly dance or the worldly dance, it comes out of fleshly or lustly desires. అయితే శారీరకమైనటువంటి నాట్యములు చూసినట్లయితే వారి శరీర ఆలోచనలో వారి శారీరకమైనటువంటి కోరికల రూపంలో వాటి మూలముగా వస్తాయి. Hallelujah. హల్లెలూయా. And many times you see dance, it may be to show their skills. చాలా సార్లు నాట్యం అనేది చూసినప్పుడు వాళ్ళ యొక్క నైపుణ్యతను చూపించడానికి నాట్యం ఆడొచ్చు. So take away all those things from your heart. మీ హృదయం నుంచి వాటన్నిటిని పక్కకు పెట్టేసి Understand, when the Bible talks about dancing before the Lord, it is about you humble yourself, and then you become like a little child and jump before the Lord. అయితే మీరు దీన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మన దేవుని ముందు నాట్యం ఆడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని పట్ల ఉన్న ఘనతతో ఆయన పట్ల ఉన్న ప్రేమతో చంటి బిడ్డ వలె నాట్యం ఆడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Is it clear for you? Okay, so David dance was like a child. దావీదు యొక్క నాట్యము ఒక చంటి బిడ్డ వలె. Now, do you know that Jesus also danced? యేసు కూడా నాట్యం ఆడారని మీకు తెలుసా? That's good news, right? And some of you, Jesus danced? యేసు నాట్యం ఆడారా అని మీరు. Okay, let's look at Luke chapter 10 verse 21. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. Luke 10:21. లూకా 10:21 వచనం. In that hour, Jesus rejoiced in the Spirit and said, I thank you, Father, Lord of heaven and earth, that you have hidden these things from the wise and the prudent and revealed them to babes. Even so, Father, for so it seemed good to your sight. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికును ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. Hallelujah. హల్లెలూయా. It says, in that hour, Jesus rejoiced. ఆ గడియలో యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అని చెప్తున్నది. So the Greek word that is used here is agaliao. అగాలియావ్ అనే గ్రీక్ పదం ఇక్కడ ఉపయోగించబడింది. Meaning rejoiced in the spirit. ఆత్మలో బహుగా ఆనందించడము. So Jesus was skipping and jumping like a child. ఒక చంటి బిడ్డ వల్ల యేసు అక్కడ గంతులు వేస్తూ ఉన్నారు. That is what the word used here. అక్కడ ఉపయోగించబడిన పదం అనుకున్న అర్థం అది. So that David danced with all his might does not refer to exerting himself physically on the dance floor like most people do today. అయితే దావీదు తన శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడనని చెప్తున్నప్పుడు ఈ రోజుల్లో ప్రజలు అనుకున్నట్లుగా తన శరీర రీతిగా నాట్యమాడలేదు. You
when you look at some of the dancers, you think that they don't have any bones in their body. వారి శరీరంలో ఎటువంటి ఎముకలు లేనట్టుగా కొంతమంది నాట్యం ఆడుతుంటారు. మీరు They're showing their skills. వాళ్ళ నైపుణ్యతను వాళ్ళు చూపిస్తుంటారు. And that's not the dance that the Bible talks about. బైబిల్ చెప్తున్న నాట్యం అది కాదు. Hallelujah. హల్లెలూయా. I know many of you have mind block or mental blocks about dancing. అయితే మీలో చాలా మంది మీ మనస్సులో కొన్ని అడ్డంకులు నాట్యం పట్ల ఉన్నాయని నాకు తెలుసు. I wanted to break that one today for you. For when you dance, you are dancing in reverence to the Almighty God. మీరు నాట్యం ఆడుతున్నప్పుడు ఆ సర్వోన్నతుడైన దేవునికి మీరు కృతజ్ఞతతో ఆయనతో ఉన్న గౌరవము ఘనత పట్ల మీరు నాట్యం ఆడాలి కనుక ఆ అడ్డంకులు మీ మనసులోంచి ఈ రోజు నేను తీసివేయాలి. If you have little children, మీరు చంటి బిడ్డ అయినట్లయితే, when you come from office or from the market, when you come back home, how does that child does? ఆ చంటి బిడ్డ ఆఫీస్ నుంచి లేదా మార్కెట్ నుంచి మీరు తిరిగి వస్తున్నప్పుడు మీ ఇంట్లో నా చంటి బిడ్డ ఎలా బిహేవ్ చేస్తాడు? They go to a dance teacher, learn everything, and they do nice steps. No. డాన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి మంచిగా డాన్స్ స్టెప్స్ నేర్చుకుని వచ్చి మీ అప్పుడు నాట్యం ఆడతాడా? And then you will think that what happened to this? ఏమైంది వీడికి అనుకుంటారు మీరు అప్పుడు. But what do they do? వాళ్ళు ఏం చేస్తారు? They don't know any dance. ఏ డాన్స్ తెలియదు వాళ్ళు, But they dance. కానీ వాళ్ళు గెంతులేస్తారు, నాట్యం ఆడతారు. Hallelujah. హల్లెలూయా. They dance, they rejoice. వాళ్ళు సంతోషంతో నాట్యం ఆడతారు. They're so happy. ఎంతో సంతోషంగా ఉంటారు. Daddy has come. డాడీ వచ్చేసాడు, Mommy has come. మమ్మీ ఇంటికి వచ్చేసింది. They'll be jumping around. గంతులేస్తూ ఉంటారు అంతటా. Have you seen that? చూసారా ఇప్పుడు? You have not seen. You are not in this world. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Amen. ఆమేన్. Are you getting it? How to dance? అర్థమవుతుందండి. How to dance before the Lord? దేవుని ముందు ఎలా నాట్యం ఆడాలి అర్థమైంది. How to dance before the Lord? దేవుని ముందు ఎలా నాట్యం ఆడాలి? Not from the head. మీ మనసు హృదయం నుంచి. Hallelujah. హృదయం నుంచి రావాలి. When your heart is overflowing with love మీ హృదయం towards your beloved Father or loving Father, and that is what it acts. See, there is no agenda for a child when that child jump and rejoice before the mother or father. ఒక చంటి బిడ్డ తన తల్లి ముందో తండ్రి ముందో నాట్యం ఆడాలి, వాళ్ళని ఎదుర్కోవడానికి తను ఇలా చేయాలి అనేటువంటి అజెండా ఏం పెట్టుకోడు. మీరు నాట్యం ఆడుతున్నప్పుడు మీ ప్రియమైన మీ అతి ప్రియుడైన మీ తండ్రి ముందు మీరు చంటి బిడ్డ వలె నాట్యం ఆడాలి. Are you getting it? అర్థమైంది. So Jesus rejoiced. యేసు బహుగా ఆనందించారు. Jesus was skipping and jumping like a child. ఒక చంటి బిడ్డ వల్ల యేసు గంతులు వేస్తూ నాట్యం ఆడుతున్నారు. The term is oze in Hebrew. హీబ్రూలో అదే పదము ఓజే అనే పదము. Meaning that he danced with all his glory, all his majesty. He danced with all of God's regalia on him. అయితే తన మహిమంతటితో తన ఘనతంతటితో దేవుని పట్ల తనకున్నటువంటి గౌరవం అంతటితో ఆయన నాట్యమాడాడు. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 So the best description for it in the New Testament is the Greek word agalio. అగాలియో అనే గ్రీక్ లో నా పదము దాన్ని చాలా బాగా వివరిస్తుంది పదాన్ని. And it is a dance form from inside, from within. మీ అంతరంగము నుంచి వచ్చే నాట్యము అని దాని అర్థం. Hallelujah. హల్లెలూయా. When something very good happens to you, does your heart rejoice? మీకు ఏదైనా చాలా మంచిది ఏదైనా జరిగితే మీలో మీ హృదయం లోపల ఉప్పొంగుతుందా లేదా? When you see your loved ones, will your heart first jumps inside? మీ ప్రియులను ఎవరైనా మీరు చూసినప్పుడు మొదట మీ హృదయంలో గంతులు వేస్తారు. మీరు Not outward actions, బయట కనబడదు అదే ముందు, but inside. కానీ లోపల గంతులు And వేస్తారు. out of that, దాని మూలముగా you dance and rejoice. మీరు ఆనందిస్తారు, బహుగా ఆనందించిన Out of love, ప్రేమతారు, out of reverence. ప్రేమ మూలముగా గౌరవము మూలముగా. So the dance that you see in the films or outside, that is not the dance that you need to do before the Lord. అయితే దేవుని ముందు చేసే నాట్యం అనేది మీరు బయట చూసే నాట్యం లేదంటే సినిమాలో చూసే నాట్యం లాగా కాదు. Hallelujah. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. Dancing in the flesh distracts your spirit from true reverence and worship. And also it dissipates spiritual power, and many don't
realize this. మీరు శారీరకంగా నాట్యం ఆడినప్పుడు మీరు ఆత్మీయంగా మీకున్నటువంటి ప్రత్యక్షత, మీ ఆత్మీయంగా ఉన్నటువంటి మీకున్న శక్తి అనేది దానివల్ల మాయమైపోతుంది. కానీ చాలా మంది దీన్ని గమనించలేకపోతారు. So if somebody is dancing with very good steps like that, okay? మంచి స్టెప్స్ వేస్తూ ఎవరన్నా డాన్స్ చేస్తూ ఉన్నట్లయితే You don't worry about them. వాళ్ళ గురించి మీరేమీ బాధపడకండి. You dance from your heart. మీరు మీ హృదయం నుంచి మీరు నాట్యం ఆడండి. Okay, when you dance, మీరు నాట్యం ఆడినప్పుడు you don't see anybody around you. మీ చుట్టూ ఉన్న ఎవరిని మీరు చూడొద్దు. You only see God మీరు కేవలం దేవుణ్ణే చూస్తారు. and the love for Him. ఆయన పట్ల మీకున్న And ప్రేమ, His love for Him. ఆయన మీ పట్ల ఆయన చూపించిన ప్రేమ, And this is very, very important. ఇది చాలా చాలా ముఖ్యము. And even when we are doing praise, మనము స్తుతిస్తున్నప్పుడు కూడా and this is what should be in your heart. ఇదే మీ హృదయంలో ఉండాల్సింది. Why do we praise Him? ఎందుకు మనం ఆయన స్తుతించాలి? So when you praise Him, మీరు ఆయన స్తుతించినప్పుడు your hands moves, మీ చేతులు కదులుతాయి, you move around, మీరు అటు ఇటు కదులుతుంటారు. not because of the music or not because of the song, but because of your love for Him. మ్యూజిక్ వలన లేదంటే పాటల వలన కాదు, కానీ మీకు ఆయన పట్ల ఉన్న ప్రేమ వలన. I have a very good advice for all the worship leaders and those who are singing. పాటలు పాడే వాళ్ళకి, వర్షిప్ లీడర్స్ కన్నా ఒక మంచి సలహా నా దగ్గర ఉంది. Look at your heart. మీ హృదయంలో మీరు చూడండి. When you sing from the heart, మీరు మీ హృదయముతో out of love for God, దేవుని పట్ల మీకున్న ప్రేమ మూలముగా మీ హృదయం నుంచి పాడినప్పుడు you won't be worried about anything. ఇంకా దేని గురించి మీరు చింతించరు. And when you worship in the church, మీరు సంఘంలో ఆరాధించినప్పుడు see before you only Jesus. మీ ముందు కేవలం యేసుని మాత్రమే చూడండి. Don't see anybody else. ఇంకెవరిని చూడొద్దు. Don't see anybody else. ఇంకెవరిని చూడొద్దు. See Jesus. యేసుని చూడండి. Hallelujah. హల్లెలూయా. When you come to the church, మీరు చర్చికి వచ్చినప్పుడు sing, dance, and everything that you do to please God. Meaning, He is not pleased in you doing something, but out of the love that you do for Him. అయితే మీరు ఆయన మీకు నాట్యం ఆడుతున్నప్పుడు, మీరు పాటలు పాడుతున్నప్పుడు ఆయన్ని సంతోషపెట్టేలాగా, ఆయన పట్ల మీకున్న ప్రేమ మూలముగా మీరు అదంతా చేయండి. మీ వల్ల ఆయన సంతోషపడాలని కాదు, కానీ మీరు చేసేది ఆయన పట్ల ఉన్న ప్రేమ మూలముగా మీరు చేయండి. When you come home, your little child jumps and do everything. Is it to impress you? మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డ, చంటి బిడ్డ మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికి గంతులేస్తాడా? No. లేదు. What does the child do? ఆ బిడ్డ ఏం చేస్తాడు అలా గంతులు వేస్తున్నప్పుడు? Just jumps up and down, spins around, and does all the things. ఓ గంతులు వేస్తుంటాడు Because of the love that He has for you. ఆ గంతులు వేస్తుంటాడు, చుట్టూ తిరుగుతుంటాడు. మీ పట్ల ఉన్న ఆ ప్రేమ మూలముగా బిడ్డ చేస్తుంటాడు. Are you getting it? అర్థమవుతుంది. He is not bothered about whether my step is good or not. నేను వేసే స్టెప్స్ మంచిగా ఉన్నాయి లేదా అని అసలు ఏం పట్టించుకోడు. And how much your heart will be rejoicing. మీ హృదయం ఎంతగా ఆనందించాలి. Not because of the perfection of the dance. ఆ డాన్స్ ఎంత పర్ఫెక్ట్ ఉందని, Not because of the perfection of the steps. మీరు వేసే స్టెప్స్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయని కాదు, But because you are looking at that child's heart. ఆ చంటి బిడ్డ హృదయమును మీరు చూస్తున్నారు కనుక. In the same manner, అదే విధంగా Father God is looking at your heart. తండ్రి దేవుని కూడా మీ హృదయమును చూస్తున్నారు. When you sing, మీరు పాడుతున్నప్పుడు He's looking at your heart. మీ హృదయం ఆయన చూస్తున్నారు, Not at your voice. మీ స్వరము కాదు. Not at your are you playing or correctly or whether he's making any fault in the chords and all that. No. మంచిగా ప్లే చేస్తున్నారు, లేదంటే ప్లే చేసే వాళ్ళు కార్డు కరెక్ట్గా ప్లే చేస్తున్నారా లేదా, అది కాదు. Is the rhythm correct? రిథమ్ కరెక్ట్గా ఉందా? But I'll tell you something. I'm not saying that, okay, you must, have a chaos and confusion in your singing. ఏదో మీరు పాడుతున్నప్పుడు గందరగోళంగా నచ్చినట్టు చేయమని నేను చెప్పట్లేదు, No. అలా కాదు. But when you do it with love, కానీ మీరు ప్రేమతో చేసినప్పుడు everything will fall in line. అన్ని సరైన స్థలంలో It ఉంటాయి. will be a beautiful melody. అదొక ఎంతో అద్భుతమైన మెలోడీగా ఉంటుంది. Because God is the one who has given you the voice. ఎందుకంటే ఆ స్వరాన్ని మీకు ఇచ్చింది దేవుడే. God is the one who has given you the strength. మీకు బలమునిచ్చింది దేవుడే. And when you offer yourself before God, దేవుని ముందు మిమ్మల్ని మీరు అర్పించుకున్నప్పుడు everything changes. అన్ని మారిపోతాయి. What did King David say? రాజు అయిన దావీదేమన్నాడు? I'm not worried about, I'm getting undignified. నేను తృణీకరించబడుతున్నానా అని నేను పట్టించుకోవట్లేదు వీళ్ళ ముందు నేను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా.
He says in verse 21, 21వ వచనంలో his wife was very angry. తన భార్య ఎంత కోపంగా ఉంది. More than angry, కోపము కంటే she was mocking him. అతన్ని అపహసిస్తుంది. What way she was mocking? ఏ విధంగా అపహసిస్తుంది? Because she was born in the king's palace. ఆమె రాజభవనంలో పుట్టింది. She has seen all the protocols correctly. ఆ పద్ధతులు ప్రోటోకాల్ అన్ని కూడా సరిగ్గా తాను గమనించి వచ్చింది. King doesn't come out before the people without the royal robe. ఆ రాజు తన రాజు దుస్తులు ధరించుకోకుండా రాజు ప్రజల ముందుకు ఎప్పుడు రాడు. So now the explanation to his wife, David is saying, David said to Michal, it was before the Lord. Listen very carefully. Please look at that. Read this one very carefully. So David said to Michal, his wife, తన భార్య అయిన మీకాలుతో దావీదు చెప్తున్నాడు, it was before the Lord who chose me instead of your father and all his house to appoint me ruler over the people of the Lord over Israel. Therefore, I will play music before the Lord. Hallelujah. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగు చేసితిని. What is he saying? అతను ఏం చెప్తున్నారు? He is saying, it is the Lord God who has made me like this. నన్ను ఈ విధంగా చేసింది ఆ దేవుడే. It is the Lord God who has put me into this position. ఈ స్థానంలో నన్ను పెట్టింది దేవుడైన యెహోవానే. It is the Lord God who has put me in God's temple. God's temple లో నన్ను పెట్టింది ఆ దేవుడే. It is the Lord God who has given me strength. నాకు బలమునిచ్చింది నా ప్రభువైన నా దేవుడే. It is the Lord God who has given me strength and beauty and strength, everything. It is given by God and God alone. అయితే నాకు బలమును సౌందర్యమును అందమును సమస్తమును నాకు ఇచ్చింది నా ప్రభువైన దేవుడే. My position is given by him. నాకు ఉన్న ఈ స్థానం అనేది ఆయన ద్వారా. My job is given by him. నా ఉద్యోగము ఆయనే నాకు ఇచ్చింది. The money and all that status I have is given by him. నాకున్న డబ్బు నాకున్న స్థాయి సమస్తము కూడా ఆయన నాకు ఇచ్చిందే. And I will be undignified before him. ఆయన ముందు నేను ఎటువంటి విధముగా మొహమాట పడక నేను ఆయన ముందు ఉంటాను. Hallelujah. హల్లెలూయా. This should be your attitude. ఇది మీ స్వభావం అయి ఉండాలి. This should be your attitude. ఇది మీ వైఖరి అయి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. When you come before the Lord, మీరు దేవుని ముందు వచ్చినప్పుడు you are not coming here to be, very military style. ఏదో మిలిటరీ టైంలో ఉన్నట్టుగా మీరు ఇక్కడ దేవుని ముందు ఉండడం కాదు. No. You are here to honor God. మీరు దేవుణ్ణి గణపరచడానికి ఇక్కడ ఉన్నారు. How do you honor God? దేవుణ్ణి ఎలా గణపరుస్తారు? You give him reverence. మీరు ఆయన గౌరవాన్ని ఇస్తారు. What kind of reverence? ఎటువంటి గౌరవం? The reverence that nobody else will receive from you. మీ నుంచి ఎవ్వరూ పొందుకోలేనంతటువంటి గౌరవము ఆయనకి మీరు ఇస్తారు. As a man, ఒక మనిషిగా the highest reverence that you can give, you must give to God and God alone. మీరు ఇవ్వగలిగినటువంటి అత్యున్నతమైన అత్యధికమైన గౌరవం ఏదన్నా ఉందంటే అది దేవునికి మాత్రమే చెల్లాలి. Hallelujah. హల్లెలూయా. Even when people calls you someday, ప్రజలు మిమ్మల్ని ఏదన్నా పేరు పెట్టి పిలిచినా సరే, they exhort you with their words. వాళ్ళ మాటలతో మిమ్మల్ని హెచ్చించినా సరే, What are you supposed to say? మీరేం చెప్పాలి? All that you are saying about me, నా గురించి నువ్వు చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా it doesn't come and stop here. అదేది ఇక్కడికి వచ్చి ఆగిపోదు. From here it just goes there. ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. Hallelujah. It doesn't stop here. ఇక్కడ ఆగదు. Because all those words that you tell మీరు చెప్పే మాటలన్నీ కూడా doesn't come to my head నా నెత్తికెక్కువ, and my head becomes so heavy, అది చాలా బరువెక్కిపోయి doesn't move. అక్కడ కదలకుండా ఉండదు. No, అలా కాదు. it doesn't stop here. అది ఇక్కడ ఆగిపోదు. It goes from here to there. ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Every time I'm telling you the truth. ప్రతిసారి నేను చెప్పేసి I'm telling my story. నా కథే నేను మీకు చెప్తున్నాను. When you call me pastor or esteemed pastor or highly esteemed pastor, all that doesn't stop here. It goes there. మీరు నన్ను పాస్టర్ గారు అని పిలిచినా, గౌరవనీయులైన పాస్టర్ గారు అని పిలిచినా, బహు గౌరవనీయులైన పాస్టర్ గారు అని పిలిచినా అది ఇక్కడ ఆగిపోదు, అంత అక్కడికి వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. It should be same with you. మీ పరిస్థితుల్లో కూడా అదే విధంగా ఉండాలి. All that we have, మనము కలిగిన all that we have, మనం కలిగిన సమస్త, our strength, మన బలం, our wealth, మన సంపద, our positions, మన స్థానములు, it doesn't get here.
అది ఇక్కడతో ఆగిపోకూడదు, It goes there. ఇది ఇక్కడికి ఎక్కకూడదు, అక్కడికి It is వెళ్ళాలి. from there. అది అక్కడి We నుంచే always know that the river is flowing from there to here అయితే ఎప్పుడు and గుర్తుంచుకోండి, from here to there. నది ప్రవాహం అనేది అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Nothing gets us weight. ఏది కూడా మనల్ని పైకి బరువెక్కించనవదు. Praise the name of the Lord Jesus. ప్రభువైన యేసు నామమునకు స్తుతి Praise కలుగును the name of the గాక. Lord. ప్రభువైన యేసు నామమునకు స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. I'm telling you, the days of fleshly dance in Christian congregations and churches are over. శారీరకంగా దేవుని సంఘములో నాట్యమాడినటువంటి రోజులు అయిపోయినవని చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. If anyone do a fleshly dance in the church, చర్చిలో ఎవరైనా సరే శారీరకంగా నాట్యమాడితే it's not from God. అది దేవుని నుంచి వచ్చింది కాదు. I'm teaching you what God desires and what you must do. దేవుడు ఏది కోరుతున్నారో మీరు ఏం చేయాలన్నదే మీకు నేర్పిస్తాం. When we say that dance before the Lord, దేవుని ముందు నాట్యమాడడం అని మీకు చెప్తున్నప్పుడు let your mind not go to any film or what people does. ప్రజలు చేసేది కానీ ఫిలిమ్స్ వైపు కానీ మీ మనస్సు వెళ్ళనివ్వకండి. No. లేదు, Let your heart be turned to God. మీ హృదయం దేవుని ముందు తెరవబడనివ్వండి. God Almighty, దేవుడు the సర్వశక్తుడు, monarch of the ఈ universe, విశ్వమంతటికి చక్రవర్తి creator అయిన, of the universe. విశ్వమంతటికి సృష్టికర్త ఆయన ముందు And your dance must come out how much He loves. మీరు ఆయన ఎంతగా ప్రేమిస్తారు అంతగా మీ హృదయం నుంచి ఆ నాట్యం అనేది బయటికి రావాలి. All that I have, నేను కలిగిన the సమస్త, breath that I am taking, నేను తీసుకునే ఈ ఊపిరి is a gift from God. అది దేవుడిచ్చిన వరమే. Oh, the water that is flowing in my body, నా శరీరంలో ప్రవహించే gift నీళ్లు from God. దేవుడిచ్చిన వరమే. hallelujah. Hallelujah. Every muscles in my body, నా శరీరంలోని ప్రతి It's from కండరము you, Him. అది ఆయన the నుంచి. mouth that I talk is from Him, నేను మాట్లాడే ఈ నోరు ఆయన నుంచి, the ఆయన tongue ఇచ్చింది. that I speak is from Him, నాకున్న ఆయన నాలుక కూడా ఆయన the ఇచ్చింది. vocabularies is from Him, నాకున్న పదాలు తెలిసిన పదములు ఆయన ఇచ్చింది. everything that I have, నేను కలిగిన సమస్తము it's కూడా from Him. అది ఆయన నుంచి How వచ్చింది. can I not thank Him? నేను ఆయనకి How can I కృతజ్ఞత not చెల్లించకుండా ఎలా sing ఉండగలను? praises to Him? నేను ఆయన స్తుతించకుండా How can I ఆరాధించకుండా ఎలా not ఉండగలను? sing praises నేను to ఆయనకి Him? స్తుతులు పాడకుండా ఎలా How can ఉండగలను? I not dance నేను before ఆయన Him? ముందు ఆ నాట్యం పాడకుండా ఎలా ఉండగలను? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. The things that He has done for me, నా కొరకు ఆయన చేసినవి, the things that He has done for you, నీ కొరకు ఆయన చేసిన కార్యాలు, how can you keep quiet? మీరు నిశ్శబ్దంగా ఎలా ఉండగలరు? You cannot keep quiet. మీరు నిశ్శబ్దంగా ఉండలేరు. How can you sit at home? మీరు ఇంటి దగ్గర ఎలా కూర్చుని How ఉండగలరు? can you roam around the market? మీరు మార్కెట్ల చుట్టూ ఎలా How can తిరుగుతుండగలరు? you go around and visit your relatives మీరు వెళ్ళి బంధువులు కలిసి పని ఎలా చేస్తారు? ఇలాంటి when సమయంలో. you think of that God? మీరు ఆ దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, Hallelujah. హల్లెలూయా, He is the one for me, నాకున్నది ఆయన మాత్రమే. and He is everything for me. ఆయనే నా సమస్తము. Hallelujah. హల్లెలూయా. I cannot keep quiet. నేను నిశ్శబ్దంగా ఉండలేను. I cannot keep నేను quiet. నిశ్శబ్దంగా ఉండలేను. I cannot keep నేను quiet. నిశ్శబ్దంగా ఉండలేను. I sing praises to His name. నేను ఆయన నామమునకు కీర్తి I sing కృతజ్ఞతలు praises to His నేను name. ఆయన నామమునకు స్తుతులు పాడతాను. And I dance before Him. నేను ఆయన ముందు నాట్యం ఆడతాను. And my dance is from my heart, నా నాట్యం నా హృదయం నుంచి, not from my heart. నా హృదయం నుంచే, తల నుంచి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. When we worship the Lord, it must and should always in the Spirit. మనం ఆరాధిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అది మన ఆత్మ నుంచే రావాలి. God is a Spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. Those who worship Him in truth and spirit. ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. What is the truth? సత్యమేంటి? The truth is the word. సత్యము దేవుని వాక్యం. Hallelujah. హల్లెలూయా. The lie is the die of the devil. అబద్ధం అనేది We సాతాను don't యొక్క. do anything according to the world. ఆ లోకానుసారమైన ఏది కూడా మనం చేయము. Hallelujah. 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 హల్లెలూయా. We don't do our dance in the flesh. మనం శరీర రీతిగా నాట్యం ఆడము. Philippians chapter 3 verse 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3. It says, for we are the circumcision. Philippians chapter 3 verse 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3. For we are the circumcision who worship God in the spirit, rejoice in Christ Jesus, and have no confidence in the flesh. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. Hallelujah. హల్లెలూయా. Read that carefully, quickly. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు
క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. So we are the circumcision. మనమే సున్నతి I ఆచరించువారము. am the circumcision. నేనే సున్నతి We are ఆచరించువాడను. circumcised in the heart. మనము హృదయములో సున్నతి పొందిన వారము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. They have the name. వాళ్ళకి పేరుంది. Is talking about the Jew. They have the name. యూదుల గురించి మాట్లాడుతున్నా, వాళ్ళకంటే పేరుంది. But we have the right thing. కానీ మన దగ్గర సరైనది ఉన్నది. They are according to the legal circumcision. వాళ్ళు వంశావళిగా It సున్నతి was a పొందినవారు. shadow. అది ఒక ఛాయగా మాత్రమే ఉంది. But we, కానీ మనము, the church, సంఘమైన the మనము, New Testament church, నూతన నిబంధనలో ఉన్న సంఘమైన we మనము are circumcised in the heart. మన హృదయములో సున్నతి పొందిన వారము. Hallelujah. Hallelujah. The hardness of the heart has been circumcised and taken away. హృదయ కాఠిన్యత అనేది సున్నతి ద్వారా తీసివేయబడినది. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. The heaviness of the sin that was in the heart is circumcised. హృదయములో ఉన్న పాప భారం అనేది సున్నతి చేయబడినది. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. We don't do anything fleshly. మనం ఏది కూడా శరీర రీతిగా చేయము. Colossians chapter 2 verse 11. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. Quickly, Colossians chapter 2 verse 11. కొలొస్సీయులు 2:11 వచనం. In him you were also circumcised with the circumcision made without hands, by putting out the body of the sins of the flesh by the circumcision of Christ. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. Hallelujah. హల్లెలూయా. This circumcision is not done by man but by God himself. అయితే ఈ సున్నతి మనిషి చేతులతో చేసింది కాదు, దేవుడే సరాసరి చేసిన సున్నతి. Hallelujah. హల్లెలూయా. And it's the seat is the circumcision, the seat is the heart అయితే ఈ సున్నతి అనేది హృదయములో చేయబడి ఉన్నది. and spirit. అది హృదయముతోను ఆత్మలోను చేయబడి ఉన్నది. Hallelujah. And Hallelujah. not in the flesh. అది శరీరములో చేస్తుంది కాదు. And whose hearts are circumcised to love the Lord their God and fear him are the true circumcision. దేవుని ప్రేమించడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఎవరు హృదయములో అయితే సున్నతి పొంది ఉన్నవో వారే నిజమైన సున్నతి And పొందిన they are the people will worship God in the spirit. వాళ్ళే దేవుని ఆత్మలో ఆరాధించే The ప్రజలు. object of our worship, the object of our praise, object of our dance is God. మనం ఆరాధించేది, మనం స్తుతించేది, మనం నాట్యమాడేది కేవలం దేవునికి మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. When from now onwards, ఇక నుంచి when you praise God, మీరు దేవుని స్తుతిస్తున్నప్పుడు don't keep quiet. మీరు నిశ్శబ్దం ఉండొద్దు. Don't keep quiet. నిశ్శబ్దంగా ఉండొద్దు. Show your love మీ ప్రేమను చూపించండి. towards God, దేవుని పట్ల మీ ప్రేమను చూపించండి. towards your Father మీ God, తండ్రి దేవుని పట్ల మీ ప్రేమను just చూపించండి. like a little child. ఒక చంటి బిడ్డ వలె Take away everything else from you. మీ నుంచి ఇంకన్ని కూడా పక్కన పడేసి. Hallelujah. హల్లెలూయా. Don't sit like this. ఇలా చేతులు కట్టుకొని ఉండద్దు. And don't, simply listen, and, enjoy. ఏదో ఊరికి వింటూ ఆనందించద్దు. It's not about others. అది ఇతరుల గురించి కాదు. It's about me. ఇది నా గురించినది. And it's about my Father. ఇది నా తండ్రిని గురించినది. Hallelujah. హల్లెలూయా. And this is why we have the worship. ఎందుకుని బట్టి మనకు ఆరాధన అంటుంది. Many people doesn't know this. చాలా మందికి తెలియదు. And that is why many people are not here today. చాలా మంది అందరిని బట్టి చాలా మంది But the moment you come to know this, మీరు తెలుసుకున్న క్షణం you cannot sit at home. మీరు ఇంట్లో కూర్చుని ఉండాలి. You cannot do anything మీరు else. ఇంకేది చేస్తుండాలి. Every chance you get, మీకున్న ప్రతి అవకాశము కూడా you will be in the house of God. మీరు దేవుని మందిరంలోనే ఉంటారు. And when you come and sit here, మీరు ఇక్కడ వచ్చి కూర్చుని you don't go 10 times to the bathroom. 10 సార్లు బాత్రూమ్ You don't run after your children. మీ పిల్లల వైపు పరిగెడుతూ ఉండరు ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Your concentration is only on God and God alone. మీ దృష్టి దేవుని మీదే, దేవుని మీద మాత్రమే ఉంటుంది. Undivided attention. అటువంటి ఏది మీ నుంచి You will తీసుకెళ్ళినటువంటి not think who is going to bring the milk, who is going to make the tea and so on. ఎవరు పాలు తెస్తారు, ఎవరు టీ తెస్తారు అని ఏం పట్టించుకోరు. No. లేదు. It's you
and God alone. ఇది మీరు దేవుడు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Don't look around. అటు ఇటు చూడకండి. When I worship, నేను ఆరాధిస్తున్నప్పుడు I worship Him. నేను ఆయన్నే ఆరాధిస్తున్నాను. From where do I worship? ఎక్కడ ఆయన ఆరాధిస్తున్నాను? The worship comes from the bottom of my heart. నా హృదయ లోతుల నుంచి అది ఆరాధన. Hallelujah. హల్లెలూయా. And it comes through my mouth. అది నా నోటి నుంచి బయటికి వస్తుంది. And when the true worship happens, నిజమైన ఆరాధన వచ్చినప్పుడు tears will roll down. కన్నీళ్లు అలా దారులుగా కారుతాయి. And this has happened to me many times. ఇలా చాలా మందికి చాలా సార్లు జరిగింది. Tears will roll down. కన్నీళ్ళు అలా దారులుగా. Don't know why. ఎందుకో తెలియదు. But you know, because that is a heart to heart, spirit to spirit worship. అది హృదయం నుంచి హృదయంకి వెళ్ళే ఆరాధన, మీ ఆత్మ నుంచి ఆత్మకు వెళ్ళే ఆరాధన. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. And when you do that, మీరు అది చేసినప్పుడు just like the centurion came to Jesus Christ, శతాధిపతి యేసు దగ్గరికి ఏ విధంగా వచ్చాడు? he said one word, ఒక్క మాట చెప్పాడు, your servant is healed. నీ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. You know what was the problem with the servant of the centurion? ఆ శతాధిపతి దాసునికి ఉన్న సమస్య ఏంటో His తెలుసా? servant was a very faithful servant. ఎంతో నమ్మదగిన వ్యక్తిగా The ఉన్నాడు. one whom he loved, తను ప్రేమించినటువంటి దాసుడు, very close. ఎంతో సన్నిహితుడు కూడా. And that's the reason he sent the Jewish leaders on recommendation to Jesus. యేసుకి రికమెండేషన్ కొరకు యూదుల అధికారుల్ని తిన శతాధిపతి And these పంపించాడు. Jewish leaders told Jesus ఈ యూదుల అధికారులు యేసుకు ఇలా అంటున్నారు, the reasons why you should heal this man's servant. ఇతని దాసుని మీరు ఎందుకు స్వస్థపరచాలన్న కారణాలు వాళ్ళు చెప్తున్నారు. He's a well-wisher. ఎంతో క్షేమం కోరిన వాడు. He has built a synagogue for us. మా కొరకు ఒక సినగాగుని కట్టించాడు. He has done many things. అనేకమైన కార్యాలు మన కొరకు He is a giver. మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఈయన. He is a giver. ఇస్తూ ఉంటాడు ఎప్పుడు. And because of that, అందుని బట్టే you must heal this servant. ఈ దాసుడిని మీరు అందుకే మీరు స్వస్థపరచాలి అని చెప్తున్నారు. And the recommendation was went. రికమెండేషన్ Finally, Jesus got convinced. ఆఖరిగా యేసు ఒప్పింపబడ్డారు. Jesus said, I will go నేను వెళ్తాను అన్నారు. and heal him. వెళ్ళి అతన్ని స్వస్థపరుస్తాను. When Jesus said, I will go, నేను వెళ్తాను అన్నప్పుడు the centurion శతాధిపతి was a minister. అతను ఒక అధికారిగా ఉన్నాడు. And he said, అతను ఇలా అన్నాడు, Jews doesn't come to Gentiles' house. యూదులు అన్యజనుల ఇల్లుకు రారు. My house నా ఇల్లు is not enough, or master, you come under my roof. నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడు కాను అని అన్నాడు. One word is enough. ఒక్క మాట చాలు. And Jesus said that word. ఆ మాట యేసు పలికారు. Miles and miles away, మైళ్ళ కొలది the healing has happened. ఆ స్వస్థత వెళ్ళి In the same manner, అదే విధంగా when you come to the church, మీరు సంఘముకు వచ్చినప్పుడు when you worship God from spirit to spirit, మీ ఆత్మ నుంచి ఆయన ఆత్మకు మీ ఆరాధన వెళ్తున్నప్పుడు you don't have to make a prayer. మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదు. All the troubles that you are going through, మీరు వెళ్తున్న ఇబ్బందులన్నీ all the issues that you're facing, మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ forget about all that. వాటిలన్నిటి గురించి మర్చిపోండి. Concentrate on Him. కేవలం ఆయన వైపు మాత్రమే And దృష్టి worship నిలపండి. Him. ఆయన ఆరాధించండి. Your work will be done. మీ పని జరిగిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Angels will go forth and make it happen for you. దేవదూతలు వెళ్ళి మీ కొరకు పనిని నెరవేరుస్తాయి. Hallelujah. హల్లెలూయా. This paralyzed servant, ఈ పక్షవాయువుతో ఉన్నటువంటి he దాసుడు was ready to die, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. came back to full strength. అతను పూర్ణ బలముతో తిరిగి లేచాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. My God, నా దేవుడు, your God, నీ దేవుడు is a God who gives life to the dead. మృతులను సజీవులుగా చేయు దేవుడు ఆయన. And He's a God who calls out those things that are not existing. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Your situation may be like that. నీ పరిస్థితి ఆ You విధంగా don't ఉండొచ్చు. see any hope. ఏ నిరీక్షణ You don't లేకుండా know how it's going to happen. ఎలా జరుగుతుందో తెలియదు మీకు. But when you worship God, కానీ మీరు దేవుని ఆరాధించినప్పుడు it will be done for Him. అది మీ కొరకు నెరవేర్చబడుతుంది. Hallelujah. హల్లెలూయా. It will be done for Him. అది మీ కొరకు జరుగుతుంది. Everything that is needed in your life, మీ జీవితంలో కావాల్సిన it will సమస్తం be done for you. మీ కొరకు నెరవేర్చబడుతుంది. Hallelujah. హల్లెలూయా. He has deployed thousands of angels on your behalf. మీ పక్షముగా వేల కొలది దూతలను ఆయన నిర్మించున్నాడు. Hallelujah. హల్లెలూయా. The only thing that you need to do, మీరు చేయవలసిందల్లా worship Him from the bottom of your మీ heart. హృదయ లోతుల నుంచి ఆయన ఆరాధించు. Let your life be changed. అది అంత మారిపోతుంది. You may be blessed. మీరు We దీవించబడతారు. are going to worship now. మనం ఇప్పుడు దేవుని ఆరాధించు. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Dance
from the heart, మీ హృదయం నుంచి నాట్యమాడండి, not from the eyes, మీ కళ్ళతో కాదు. but let your heart be concentrated on Him. మీ హృదయం ఆయన పైన దృష్టిని. Jump and dance like a little kid. ఒక చిన్న బిడ్డ వల్ల, చిన్న రాజు వల్ల మీరు నాట్యమాడండి, గంతులు వేయండి. Forget about everything else. అన్ని మర్చిపోండి. Hallelujah. Let's worship Him.